సిద్దంగి కృష్ణారెడ్డి నేను ఇద్దరం యువజన కాంగ్రెస్లో 2006 నుంచి 8 దాకా రాష్ట్ర కమిటీలో పనిచేయడం జరిగింది. సో నాకు టికెట్ వచ్చినాక నేను ఫోన్ చేసిన కృష్ణారెడ్డి గారికి. సో కృష్ణారెడ్డి గారికి నేను మా వంశీచంద్ర రెడ్డి ఇద్దరం సోదరులు లెక్కనే. సో అక్కడ ఆయనకు కూడా సహాయ సహకారాలు అందించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొన్ని టాస్క్ తీసుకొని అక్కడ పనిచేస్తుండు. సో అన్న నేను వచ్చినాక ఒక చిన్న కార్యక్రమం అరేంజ్ చేసి అందరినీ ఇంట్రడక్షన్ చేస్తా అని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అన్న. అట్నే మా అన్న మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇందాక ఆయన చెప్పినట్టు 6 నెలల నుంచే అన్న ఎన్నికలు కాకముందే మేము ఇక్కడ తారా కన్వెన్షన్ హాల్లో మంచి ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ క్యాంప్ ఏంటంటే ఈరోజు ఎన్నికలు ఒకప్పుడు లెక్క లేవు. ఎన్నికల చాలా మార్పులు వచ్చినాయి. ఎన్నికలు అంటే పూల్ మేనేజ్మెంట్. ఇక ఎన్నికలలో నడిపేటోళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పీకే లాంటి వాడు వచ్చినాక చాలా మంది పీకేలు తయారయ్యారు. ప్రశాంత్ కిషోర్ అసలు ఇవాళ రేపు ఎన్నికలు ఎట్లయిపోయినాయంటే నువ్వు మొత్తం కిరాయికి మేమే నడిపిస్తాం, నువ్వు ఓన్లీ పెళ్లి కొడుకు లేకొచ్చి కూర్చొని మేమే నేను నడిపిస్తాం, ఓట్లు కూడా మేమే ఇస్తాం, డబ్బులు కూడా మేమే తెచ్చి పెడతాం అనే లెవెల్కి ఎన్నికలు వచ్చినాయి. సో పూల్ మేనేజ్మెంట్ అనే దాని మీద నేను రంగన్న కలిసి రంగన్న కూడా ఇంకా అంటే రంగన్న అనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో ఇందాక అన్న చెప్పినట్టు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 25 నియోజకవర్గాలలో ఇబ్రాహీంపట్నం ప్రజలు రంగన్నను ఆశీర్వదించి గెలిపించారు. మిగతా ఎక్కడ కూడా అవకాశం రాలేదు. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఆయనను ఆదరిస్తారు, ఆయన కూడా ప్రజల్ని ఆదరిస్తాడు అన్నది అదే సంకేతం. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రెసిడెంట్ చాలా మంది నాకు పరిచయం ఉంది. కొంతమంది అందరికి కూడా పేరు అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క పరిచయ కార్యక్రమానికి ఇంత పొద్దున మీరు కృష్ణారెడ్డి ఆహ్వానం మీదికి ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఎందుకంటే చాలా మంది నల్గొండ జిల్లా ప్రాంతీయులు ఉంటారు లేదా మహబూబ్నగర్ జిల్లా ప్రాంతీయులు ఉంటారు ఇక్కడ. సో మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే మీకు తెలుసు రాజకీయాలు అంత ఈజీ కాదు. అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడమే ఈజీ కాదు. అంటే 50% టాస్క్ టికెట్ తెచ్చుకోవడం సరిపోతుంది. మిగతా 50% నా బాధ్యత టికెట్ తెచ్చుకోవడం, మీ బాధ్యత నన్ను గెలిపించుకోవడం. ప్లస్ నా గురించి చాలా తక్కువ మందికి పరిచయం. ఎందుకంటే గతంలో నేను క్రియాశీలక అంటే ఆర్గనైజేషన్ లో పనిచేసిన వైస్ ప్రెసిడెంట్ గా ఉండి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి గాంధీ భవన్ లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ నేనే నడిపించిన. సో అట్లా నాకు ఆర్గనైజేషన్లో ఇక్కడ మానవుడు జనరల్ సెక్రటరీ అని అందరూ ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మాకు పరిచయాలు ఉన్నాయి ఆర్గనైజేషన్లో. కాకపోతే మాకు బయట ప్రజలతో ఎక్కువ పరిచయాలు ఎందుకు ఉండవు అంటే క్రియాశీలక రాజకీయాలకు వచ్చి ఒక ఓటు తీసుకొని గెలిచి సేవ చేసినప్పుడే ప్రజలకు దగ్గర. మిగతా సమయాలలో ఒక ఫేస్ వాల్యూ ఎక్కడో కొంతమందికి పరిచయం ఉంటుంది. ఇంత మంచి అవకాశంలో నేను పరిచయం చేసుకోగలుగుతున్నా. రానున్న రోజులలో కూడా మీరు వీలైతే మీ కాలనీలకు కూడా వచ్చి ఒక 5-5 నిమిషాలు మీ కాలనీ ప్రజల్ని కూడా కలవడానికి, అంటే మీరు కూడా నేను ఎవరో తెలియాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత మటుకు ఇక్కడే ఉంటాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేట్ నైట్ 9 o'clock మీ కాలనీస్కి కూడా మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అవకాశం కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా. రెండోది, ఇందాకనే చర్చలు వచ్చినప్పుడు ఇది మున్సిపాలిటీ, ఒకప్పుడు ఇది సిటీ అవుట్స్కట్స్, ఇది కూడా గ్రామ పంచాయతీ ఉండేది. ఆ టైంలో ఏమైందంటే రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగడం వల్ల కొంతమంది లేఅవుట్లు వేసి ప్రజలకు ప్లాట్లు అమ్మి అక్కడ కొన్ని ఏమంటారు గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేసి డ్రైనేజ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండానే మీకు ప్లాట్లు అమ్ముకుంటారు. మీరు అందరినీ ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకోండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో మీ అందరికీ నేను ఏం కోరుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు మన మల్రెడ్డి రంగన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి, వీళ్ళు కేవలం 150 రోజులైంది గెలిచి. 100 రోజులలో మీరు చూసిర్రు ఏదో చేద్దామన్న ఆవేశంలో వచ్చింది. వీళ్ళంతా వచ్చి రేవంత్ అన్న ఎల్బీ నగర్లో మాట్లాడేటప్పుడే ఆయన ఒక ప్రణాళికతో వచ్చి ప్రగతి భవన్ అనేది ప్రజలకు ఉండాలని చెప్పి దాని కంచెలన్నీ తీసి ప్రజలకు అది ప్రజా దర్బారు చేసేసి నేను అందులో ఉండా, అది ప్రజలకు స్వేచ్ఛ పాలన కోసం ఒక నిదర్శనంగా ఉండాలని చెప్పి అక్కడ కంచె తొలగించి ఆయన సంతకం పెట్టేటప్పుడు అక్కడ కంచె తీసారు. తర్వాత ఇట్లా సెక్రటేరియట్ చూస్తే అంతకుముందు మనం ట్యాంక్ బండ్ మీదకి పోతే సెక్రటేరియట్ గేట్ల దగ్గర ఒవ్వరు మనుషులు కనపడుతుంది కదా. కేసీఆర్ కూడా ఒక ఆదేశాలు ఇచ్చినట్టు, నేను వచ్చినప్పుడు క్యారిడార్లలో ఎంప్లాయీస్ కూడా తిరిగిపోతారు. ఎవరికి వాళ్ళు ఎంప్లాయీస్ రూమ్లలోనే ఉండాలి. ఎట్లుండాలంటే రాజు వచ్చినప్పుడు పిలిచినోడే రావాలి, పోయేటప్పుడు కూడా ఎదురు కూడా పడుతుంది. ఎంప్లాయీస్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్
నేను చెప్పేది మీరు తెలుసుకోండి, నేను చెప్పేది వాస్తవం. నేను సెక్రటేరియట్ అయినప్పుడు అడిగిన అక్కడ వాళ్ళు ఏంటంటే, సార్ కేసీఆర్ గారు రాక ఇప్పుడు వస్తే ఈ క్యారిడార్స్లలో కూడా అటు ఇటు జనాలు తిరగొద్దు, ఆయన 6th floor ఉంటే క్లియర్ ఉండాలంట మొత్తం లైన్ అంతా. ఏదో ఆయన అనుకున్నాం. మన రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మన మంత్రులు అందరూ వాళ్ళ శాఖలలో కూర్చుంటే ఇక తండోపతండాలుగా లోపలికి పోతే మొత్తం ఎట్లుందంటే ఊసు లెక్కనే ఉంది లోపల. ఎవరు లిఫ్ట్ దగ్గర మడవలే, లిఫ్ట్ ముందు 50 మంది 100 మంది వెయిటింగ్, ప్రతి శాఖల ప్రతి మంత్రి గారి ఆఫీస్లో 100-200 మంది వెయిటింగ్. అంటే ప్రజలకు పాలన అందియాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ 100 రోజులలో మీరు అనుకునేవన్నీ సాధించకపోవచ్చు మేము, ఎందుకంటే మీరు ఇంకోటి కూడా చూసింది. మేము రాగానే శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. శ్వేతపత్రం రిలీజ్ చేసింది మేము ఇచ్చిన గ్యారంటీలో, మేము ఇచ్చిన ప్రామిస్లు ఎగ్గొట్టాలని కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినాం. మన కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండమైన పాలన చేసినా మీకు తెలవాలి. ఇక మేము ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామో కూడా మీకు తెలవాలి కదా. లేకపోతే ఈ అప్పు కూడా మా అకౌంట్లో వేసే మూర్ఖులు వాళ్ళు. మేము అంతకుముందు ఇంత లేకుండే వీళ్ళు వచ్చినాకనే ఈ డబ్బులని ఖర్చు పెట్టిరని చెప్తారని చెప్పి మేమేం చేసినాం అంటే రాగానే ఫస్ట్ కాగితాలను తెప్పించి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ పిలిపించి, నాయన మీ శాఖలలో ఏమేమి ఉన్నాయి చూడంటే అన్నిట్లలో భయంకరమైన పరిస్థితి. సివిల్ సప్లైస్ 85,000 కోట్ల అప్పు, 85,000 కోట్ల అప్పు. అట్లా చూస్తే 7 లక్షల కోట్ల అప్పు పైచి. మనం అప్పటిదాకా మాకు తెలియక 3.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అని మీటింగ్లలో చెప్పేట్టున్నాం అందాజు చేసుకొని. మేమేమనుకున్నాం, ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్థికంగా కొంచెం బాగానే ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది అని చెప్పి సెక్రటేరియట్లో పోయి మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చొని అన్న మనం ప్రామిస్ చేసినాం, కమిట్మెంట్ 100%. ఈ రోజు ఎమ్మటి పడుతుంది ముఖ్యమంత్రి గారు ఎమ్మటి. ఏంటి నేను అన్నా, నేను గెలిచి వచ్చినప్పుడు మళ్ళీ మమ్మల్ని నిలబెట్టాలంటే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి, లేకపోతే బాగుండదంటే ఆయన చెప్పిండు 100% చేద్దాం. ఫస్ట్ మనం ఎక్కడున్నామో చూసుకొని ఈ రాష్ట్రాన్ని ఏదైతే సోనియా గాంధీ గారు గతంలో వాస్తవంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే కాంగ్రెస్ ఉంది కదా అని గొప్పగా మా సోనియా గాంధీ ఇచ్చిందని కాదు. మీకు కూడా తెలుసు ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో ఉంటేనే అటు 32 మంది ఎంపీలు ఆ రోజు ఉంటే 7 ఎంపీలను సాటిస్ఫై చేయడానికి 20 మంది 25 మందిని బాధ పెట్టింది. ఇలా రాష్ట్రాల పరిస్థితులు చూస్తున్నాం. మన కోసం ఆ మంది సాక్రిఫై చేసి ఇచ్చిన మాట కోసం తెలంగాణ ఇచ్చిపోయింది. దేనికి? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో. ఏమైంది? ఇలా మన నల్గొండ జిల్లా వాళ్ళు, పాలమూరు జిల్లా వాళ్ళు ఎడుగురు. అసలు మనం మిగిలిపోయిన ప్రాజెక్టులు సగం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులు 10,000-20,000 పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి, 5-6 లక్షలు. కానీ అయితే కమిషన్లు రావని చెప్పి చిన్నగా 30,000 తోటి అయ్యే ప్రాజెక్ట్ని కాళేశ్వరాన్ని 1,20,000 కోట్లు కేవలం కమిషన్ల కోసమే చేసి మన ఆర్థిక వ్యవస్థను చూపించారు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఈ రోజు మీ అందరి సమస్యలు తీరాలంటే మాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ. ఎందుకంటే పార్లమెంట్లో కూడా మనకు 2014 ఇచ్చినటువంటి విభజన హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి ఉంది. ఈరోజు 2014లో మన పార్టీషన్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలకు విభజన హామీలు ఉండే. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఫండ్స్ మనకి ఇవ్వాల్సినాయో ఇప్పటి మటుకు కేసీఆర్ గారు మొహమాటం కొద్దో, లేకపోతే ఆయనకు లోపల అండర్స్టాండింగ్ ఉంది, బయటికి మాత్రం ఇద్దరు వ్యతిరేకంగా ఉండి మాట్లాడుకుంటే అక్కడ పోయినప్పుడు ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ కూడా చేసుకుంటాడు కదా ప్రధానమంత్రి వస్తే. మనం ఒకసారి గెలిచిన తర్వాత నేను గెలిచిన తర్వాత నాకు ఏముంటుంది, మీ సమస్య పరిష్కారం చేయడమే నా లక్ష్యం ఉండాలి. నాకు నచ్చడు కదా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి నాకు నచ్చదను, నాకు రంగన్నకు నచ్చదను. రంగన్న చెప్పిన పని నేను చేయకపోవడము, నేను చెప్పిన పని రంగన్న చేయకపోవడం చేస్తే ఎవరు ఇబ్బంది పాలవుతాం? ప్రజలు ఇబ్బంది పాలవుతాం, మీ పనులు అయిపోతాయి. సో గదే పని జరిగింది. మోడీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోడు, మోడీ దగ్గర పోయి రావాల్సిన నిధులు తెచ్చుకోడు. వీళ్ళు ఏదో ఈ గ్యాప్ ఫండింగ్ చేస్తే వాళ్ళు ఇచ్చే పైసలు ఇస్తారు, ఈయన గ్యాప్ ఫండింగ్ దాంట్లో చేయడు, కమిషన్ రాదని. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు పైసలు వచ్చే దాంట్లో పైసలు పెట్టి మన 20 పైసలు పెడితే 30 పైసలు, మన 20 పైసలు పెడితే కమిషన్ రాదని చెప్పి 20 పైసలు కూడా పెట్టలేదు దూరం. దాంతో వచ్చే 80 పైసలు కూడా అయిపోయినాయి. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నేను ఇంకా లోతు పోను, మీరు నాకు అవకాశం ఇవ్వండి. నేను పార్లమెంట్లో వెళ్ళి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉంటాయో మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నిధులపై పోరాటం చేస్తా. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర అనేది మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మా అన్నను అడగండి, మా పార్లమెంట్ సమావేశానికి అన్నా మా పార్లమెంట్ సమావేశం పెట్టామంటే కిరణ్ రెడ్డి ఏడ పెడతావు, రంగన్ ఇంటికాడ పెడతావా, రాజగోపాల్ రెడ్డి ఇంటికాడ పెడతావా, కోమటిరెడ్డి నేనే వస్తాను మీ పార్లమెంట్ సమావేశానికి. ఎందుకంటే మీ నాయకులు చిన్నసన్న నాయకులు, అంత పెద్ద స్థాయి నాయకులు, మీకు చాలా చిన్న పిల్లగా ముందు మళ్ళీ వాళ్ళని నా ఇంటికి రమ్మంటే ఫీల్ అవుతారు మీ పార్లమెంట్లో. నేనే మీ పార్లమెంట్లో ఎవరింటికి రమ్మంటే వచ్చి నీ సమీక్ష చేస్తా అని చెప్పి మనం 3-4 గంటలు మా రాజగోపాల్ అన్న ఇప్పుడు కోఆర్డినేటర్ ముందు మన పార్లమెంట్కి గతంలో ఎంపీ కూడా చేసిండు. కాబట్టి రాజగోపాల్ అన్న కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఆయన భుజాల మీద చేసుకున్నాను. మా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఈ రోజు కూడా తుంగతుర్తిలో మీటింగ్ ఉంది.
నిన్న ఆలేరులో అయింది, మొన్న జనగాంలో అయింది, మనకి రేపు ఇక్కడ ఉంది ఇబ్రహీంపట్నంలో. మంచి అంత బూత్ స్థాయి నుంచి కంటెస్టెడ్ జెడ్పీటీసీలు, కంటెస్టెడ్ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు అంతా మొత్తం ఒక 5-6 వేల మంది వ్యవస్థతో రేపు ఒక 3-4 గంటల సమావేశం ఏర్పాటు చేసుకొని రాజకీయం గురించి రానున్న ఎన్నికలు ఎట్లా చేయాలనే దాని మీద చర్చ చేసుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి నాకు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోని. నేను యువజన, నేను ఇందాకనే చెప్పిన సిద్ధంకి కృష్ణన్న నేను ఇద్దరం కలిసి 2006లో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏం నమ్మకం నా మీద రంగనగ్గన 6 నెలల క్రితం నీకు ఎంపీ టికెట్ నీకేనే కాంగ్రెస్ పార్టీ అంటే చెప్తే నేను అన్నా జాగ్రత్త, నేను అందరూ శత్రువులు ఎక్కువైతారని చెప్తాను. ఏమోకో మీరున్నా కదా అంటాడు. ఏది ఆయన గెలవక ముందే నేను అన్న టికెట్ కూడా రాలేక నేను ఎమ్మెల్యే అయినట్టే నువ్వు ఎంపీ అయినట్టే అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిండు. సరే అన్న మాట చాలా గొప్ప మాట, దేవుడి పైన ఆశీర్వదించండి. ఆయన ఆల్రెడీ నన్ను కూడా ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. ఎందుకంటే 70% అయిపోయింది, 25% ఉంది కష్టం. ఆ కష్టం నా చేతిలో లేదు. నేనేమని తిరిగి 10 మంది దగ్గరకు ముచ్చడి కూడా తిరగలుగుతాయి ఈ 4 రోజులు. కానీ మీరందరూ కూడా నా ముచ్చటి నన్ను నమ్మాలి. ఎందుకంటే చాలా మంది వస్తారు పిటకథ అని చెప్పి పోతారు. ఇక మీరేమనుకుంటే వచ్చింది కొత్తగా వచ్చింది ఆయన కూడా మళ్ళీ నా ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను. నేను అట్లా కాదు, నాకు భవిష్యత్తు ఉంది. నేను ఒక్కసారి మీరు ఓటేసిన తర్వాత గెలిచి ఫెయిల్ అయితే ఇంకా నాకు భవిష్యత్తు ఉండదు. 1 టైం వండర్ అవుతారు. ఎవరు 1 టైం వండర్ కావాలని కోరుకోరు. ఈ వయసులో 20 ఏళ్ళు క్రియాశీలకంగా రాజకీయం చేయాలని వచ్చినోండి. ఒకసారి మీరు ఇచ్చింది నాకు బాధ్యత అవుతుంది. అదేం పూర్తిగా దానివల్ల గర్వపడాల్సింది కాదు. మీరు ఎంపీగా నన్ను పంపిస్తే అది ఒక బాధ్యతగా తీసుకొని పనిచేస్తేనే మళ్ళీ నన్ను మీరు పదే ఆశీర్వదిస్తారు. లేకపోతే మీరు ఏం చేస్తారు, వీడు ఎవరన్నా నేను ఓటేసి అన్యాయం తప్పు చేసినట్టు అనే ఫీలింగ్ మీకు వచ్చిన రోజు నేను కూడా ఒక మనిషిగా నేను కూడా చాలా కురిగిపోవాలి. సో కష్టపడటానికి నేను ఇంకా కోను, మీకోసం కష్టపడతా. మీకున్న సమస్యలు పరిష్కారం చేయడానికి నాకు కొంచెం అవగాహన కావాలి. ఆ అవగాహన కూడా అన్న వాళ్ళకి తెలిసి ఇక్కడ సమస్యలు ఏందో నా తరపు నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, అటు పార్లమెంట్లో ఉన్నటువంటి నిధులు కానీ, మనకు వచ్చే నిధులు కానీ మీ వైపు మళ్ళించి మీకు మేజర్గా మీ అందరికి ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, మీకు ముందర ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు సొంతంగా మీరు నెరవేర్చుకోలేదు. ఎందుకంటే అది రాష్ట్ర బడ్జెట్ నుంచి రావాల్సిన సమస్యలు, మున్సిపల్ సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా అని తెలియజేస్తూ ఈ పొద్దున్న ఇంత సమయం ఇచ్చినందుకు అందరికీ మరి పేరు కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ కిరణ్ భాయ్. ఈ సమావేశం ఇంత ఎర్లీగా అంటే ఇంత ఎర్లీగా 7:30కి విలువంగానే కూడా ఇంత మంచి జనాలు వచ్చి మీరందరూ అంటే మీ ఉత్సాహం చూస్తే ఖచ్చితంగా కిరణ్ భాయ్ గెలిచినట్టే అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ కిరణ్ భాయ్. థ్యాంక్ యూ.